రాఘవా సార్. సుధా సార్. సరే, రేపు మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ మోడస్ ఆపరాండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్వెస్టిగేషన్లో 3 దశలు ఉంటాయి. స్టేజ్ నెంబర్ 1, ఈ కేసు విషయంలో ఎవరికైనా లంచాలు ఇవ్వడం జరిగిందా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జ్యోతి మామగారు ప్రసాదరావుకి అతనికి సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ మనం వెరిఫై చేయాలి. జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ అకౌంట్స్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మనం సంపాదించాలి. దిస్ ఈజ్ స్టేజ్ నెంబర్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నౌ ద స్టేజ్ నెంబర్ 2, ఈ కేసులో ఉన్న లొసుగులు వెలుగులోకి రానివ్వకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీద పెద్దవాళ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం జరిగిందా అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయం మనకు తెలియాలంటే ప్రసాదరావు, పోతురాజు వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ తెలుసుకుని జ్యోతి చనిపోయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆ ఫోన్లకు వచ్చిన ట్రంక్ కాల్స్, వీళ్ళు చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు మనం తెలుసుకోవాలి. రైట్? రైట్ సార్. నౌ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్, జ్యోతిది హత్య లేక ఆత్మహత్య అన్నది మనం తెలుసుకోవాలి. అది ఆత్మహత్య అయి ఉంటే మన పని అక్కడితో ఆగిపోతుంది. అలా కాక అది హత్య అయి ఉంటే మన అసలు పని అక్కడే ప్రారంభమవుతుంది. బాస్, నాతో చిన్న డౌట్. ఎస్? అది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా మరేదన్నా ఉంటే? బాస్, అలా చూడకండి, నా మనసును అర్థం చేసుకోండి. ఇది హత్య, ఆత్మహత్య రెండూ కాకుండా సహజ మరణం అయిండొచ్చుగా. అంటే ఆ అమ్మాయి డాబా మీద ఏ బట్టలు ఆరేస్తూ పడిపోయి మరణించి ఉండొచ్చుగా. రాత్రి 8:30కి బట్టలారేస్తుంది. ఈ విషయం నాకు తట్టలేదంటబ్బా. నీకు తడితే ఆశ్చర్యపోవాలి కానీ తట్టకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. గుడ్ నైట్. ఏమన్నారు? గుడ్ నైట్ అన్నారు. చంపుతా. ఎక్స్క్యూజ్ మీ, సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారు ఇచ్చిన లెటర్ ఇది. నేను సిబిఐ ఇన్స్పెక్టర్. చెప్పండి సార్. మిస్టర్ ప్రసాదరావు టెలిఫోన్ నెంబర్ 3681, మిస్టర్ పోతరాజు 3692, మిస్టర్ మధు 3601. ఈ 3 టెలిఫోన్ నెంబర్స్ మీ ఎక్స్చేంజ్ సంబంధించిన కదా? జూన్ 29వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ 3 టెలిఫోన్ నెంబర్స్ నుంచి చేసిన ట్రంక్ కాల్స్ వివరాలు కావాలి. డీటెయిల్స్ తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. డూప్లికేట్స్ వెతకాలి. నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్. టేక్ యువర్ ఓన్ టైం. అలాగే సార్. సార్, ఈ పుస్తకాలు మేము తీసుకెళ్ళొచ్చా? సారీ సార్, డైలీ ఎంట్రీస్ ఉంటాయి. రాఘవ, డూ వన్ థింగ్, నోట్ డౌన్ ఆల్ దీస్ డీటెయిల్స్. సార్, అవసరమైతే ఈ పుస్తకాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. వన్ మోర్ థింగ్, మీ ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. ఓకే? ప్రసాదరావు బిల్డింగ్ కాంట్రాక్టర్, స్టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్, మోటార్ స్పేర్ పార్ట్స్ అండ్ చిట్ ఫండ్స్ మేనేజర్ సుందరం పిళ్ళై స్పీకింగ్. ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, మీకు ఏం కావాలి? మిస్టర్ సుందరం పిళ్ళై, కాసేపట్లో మీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతోంది. అండవా అండవా? ఆయన కడవలే కడవలే. కడవులు కుండలు కాదు, నేను చెప్పి జాగ్రత్తగా విను. రైట్ జరిగే లోపల మన ఆఫీస్ లో సీక్రెట్ అకౌంట్ బుక్స్, లెడ్జర్స్, పాస్ బుక్స్, చెక్ బుక్స్ అన్ని తీసుకుని పారిపో. గురువాయూరప్ప, ఇంతకీ నీ యారప్ప? మూర్ఖుడా, నేనెవరైతే నీకెందుకు? నీ శ్రేభిలాష్. చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మరా. పారిపో పారిపో పారిపో. హలో, పారిపోయాడు. యారప్ప నీగా? నీ శ్రేయోభిలాషులు మిస్టర్ సుందరం పిళ్ళై. నా పేరు మీకెప్పుడు తెలుసు? నీ పేరే కాదు, ఆ మూటలో ఉన్న అకౌంట్ బుక్స్ అని కూడా మాకు తెలుసు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కాదు, వాళ్ళ స్నేహితులు. సుధా, ఎస్ సార్. ఆ మూట అందుకో. పిళ్ళై, సుందరం పిళ్ళై, సుందరం పిళ్ళై, ఆగమంటుండే. ఏమిటా దౌర్జన్యం? సార్, ఇవங்க యారో నా మీద దౌర్జన్యం చేసి నా అకౌంట్స్ బుక్స్ తీసుకెళ్లాలని చూస్తున్నారు. అకౌంట్ పుస్తకాలని బయటకి ఎందుకు తీసుకొచ్చారా? పుంటాకోర వెధవా. అప్పుడు తిట్టకండి సార్. యారో నా ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని ఫోన్ చేస్తారు. ఎవడా ఫోన్ చేసింది? యారైతే నీకెందుకు రా మూర్ఖుడా అని తిట్టారు సార్. ఇంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. అప్పుడు ఏమైనా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియావా? కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సార్, ఎస్. 8788 లెక్చర్ బుక్ లో బ్యాంక్ విత్ డ్రాస్ కొన్ని ఎంటర్ చేయలేదు. ఇస్ ఇట్? ఎస్ సార్. చెక్ నెంబర్ 007841 లో 30,000 రూపీస్, చెక్ నెంబర్ 004121 లో 25,000 రూపీస్, టోటల్ గా 87,000 రూపీస్ ఎంటర్ చేయలేదు. సీజ్ ఆల్ ద బుక్స్. మిస్టర్ ప్రసాద్, ఆ పుస్తకాలు మా పని పూర్తి కాగానే మీకు తిరిగి పంపిస్తాం. సో లెట్స్ గో. సార్, నిజమా వీళ్ళు సిబిఐ వాళ్ళేనందురా? యు రాస్కల్.
అబ్బాబ్బాబ్బా ఏంటే డాక్టర్ అలా కంగారు పడిపోతావు? కొత్తగా ఎలక్షన్ లో నిలబడ్డ వాళ్ళేగా. ఆ గెస్ట్ హౌస్ లో ఆఫీసర్లా వాళ్ళ మొహం. వాళ్ళు ఏం చేస్తారయ్యా? డబ్బు ఇచ్చి కొడితే వాళ్ళు అంతే. సిబిఐ వాళ్ళు డబ్బు తీసుకోరా. ఏం వాడు ఏమన్నా దేవుళ్ళ? డబ్బు ఇస్తే కానీ దేవుడు కూడా దర్శనం ఇవ్వడం లేదు. ఇదిగో నువ్వేం కంగారు పడక 2 కాంపో చేసుకుని పడుకో. అయ్యారండి, ఎవరో చంద్రశేఖర్ గారంట, రెవెన్యూ ఆఫీస్ నుంచి వచ్చారు. సరే నువ్వు వెళ్ళు. హాయ్. You are Chandrasekharan from Revenue Office. No, I am Raj Sekhar from CBI. ఏమిటలా కంగారు పడిపోతున్నారు? అబ్బే ఏమీ లేదండి. ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాను. రండి లోపల కూర్చుందిరే. వద్దులేండి. మనకేం అభ్యంతరం? మేము చకచకా కొన్ని ప్రశ్నలు వేస్తాం, మీరు టకటకా జవాబులు చెప్పాలి. ఓఎస్. మీకు చాలా మంది రాజకీయ నాయకులతోనూ మంత్రులతోనూ పరిచయాలు ఉన్నాయని విన్నాం. అబ్బే మీరు రాంగ్ అయినా మీరు ఉండాలి, లేక ఎవరైనా మీతో రాంగ్ అయినా చెప్పి ఉండాలి. రండి, మీరు లోపలికి వచ్చి కూర్చుంటే నేను చొక్కా వేసుకొచ్చి అన్ని విషయాలు చెప్పేస్తాను. రండి 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 రండి. హలో మిస్టర్ పీపీ. మనం ఎక్కడాగా? మంత్రులతోనూ వాళ్ళ పిఏలతోనూ ఆయనకున్న పరిచయాల దగ్గర. రైట్. సి మిస్టర్ పీపీ, మీరు తరచూ మినిస్టర్లతోనూ వాళ్ళ పిఏలతోనూ ఫోన్లో మాట్లాడుతుంటారు కదా? చిచి నేనా? వాళ్ళగా ఫోన్లా? చెయ్యలేదు, చెయ్యను, చెయ్యబోను. మీ టెలిఫోన్ నెంబర్ 3692 కదా? చిత్తం. మీ నెంబర్ నుంచి మీరు చేసిన ట్రంక్ కాల్స్ తాలూకు డూప్లికేట్ బిల్స్ ఇవి. అందులో రెడ్డింగ్ తో మార్క్ చేసినవి జూన్ 30th నుంచి మీరు హైదరాబాద్ మినిస్టర్స్ కి, వాళ్ళ పిఏలకి, ఐజీకి చేసిన ట్రంక్ కాల్స్. జూన్ 29వ తేదీన జ్యోతి మరణించింది. ఆమె మరణానికి ఈ ట్రంక్ కాల్స్ కి సంబంధం ఉందని నేనంటాను. మీరేమంటారు? ఏమంటాను బాబు, నాకేం సంబంధం లేదంటాను. నేను అసలు హార్ట్ పేషెంట్ బాబు. బీపీ ఎక్కువైపోతుంది, నన్ను వదిలేయమంటాను బాబు. ఓకే, ప్రస్తుతానికి వెళ్తున్నా. మళ్ళీ తొందరలోనే కలుసుకుందాం. లేనిపోయిన విషయాలు నా పీకి చుట్టుకుంటే అర్థం చేసుకోవాలయ్యా. మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ సంబంధం ఉండడం తప్పని ఏ పుస్తకం రాసలేదు, ఉండకూడదని రూలు లేదు. అసలు నీకు సంబంధం ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? అవును, ఏం చేస్తారు? అది నన్ను కాదు, ఆ సిబిఐ వాళ్ళు అడగండి. ఇంతకీ నా పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటండి? మా పరిస్థితి తెలియక మేము ఏడుస్తుంటే నువ్వు ఏమిటా కంగారు? మీరు వాళ్ళు నా దగ్గరికి వస్తారేమో భయంగా ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడిగితే ఏం చెప్పను? ఏమీ చెప్పొద్దు, పాయింట్ మీద నిలబడండి. ఏమో, నాకు మాత్రం 2 నెలలు సెలవు పెట్టి దూరంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుంది. గుడ్ ఐడియా, నేను అదే అనుకుంటున్నాను. వస్తాను. నేను వస్తున్నాను సార్. వస్తానండి. బావా, ఈ కాకి బట్టలు మనల్ని నడి సముద్రంలో ముంచేటట్టున్నారయ్యా. నువ్వే అలా అంటే ఎలా బావా? అంటామయ్యా, రాజకీయాల్లో 100 అంటాం, కానీ చేయవలసిన ఏర్పాట్లు వెనక చేసేస్తూ ఉంటాం. నువ్వేం కంగారు పడకు. సారీ సార్. ఇట్స్ ఓకే. సారీ సార్. రే, అది టీ కప్పురా. అలాగా? అయ్యయ్యో, చూడలేదు సార్. ఐ ఆమ్ సో నో, ఐఎమ్ సారీ.
మీరేం చేయకండి బాబు. మీరేం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటాను బాబు. మీరు ఎలా చెప్పమంటే అలా చెబుతాను బాబు. ఆ ప్రసాదరావు ఉత్తమోత్తముడని చెప్పమంటారా, లేకపోతే నీచ నికృష్ట కుత్తే కమేలిగాడని చెప్పమంటారా? ఆ రోజు రాత్రి నా ఓన్ హౌస్ లో ఓన్ వైఫ్ తో పడుకున్నానని చెప్పమంటారా, లేకపోతే ధర్మదర్శనం క్యూలో నిలబడి కునుకుపాటు పడ్డానని చెప్పమంటారా? చెప్పండి బాబు. మీరేమి చెప్పమంటే అది చెప్తాను బాబు. నన్ను మాత్రమే చేయకండి బాబు. మీకు దండ పెడతాను బాబు. జరిగింది నీకు తెలిసింది మాత్రం చెప్పు. అది చెప్పే ఇందాక తెచ్చుకున్నానండి బాబు. మొట్టమొదటిసారి ఎస్పీ వర్మ గారితో చెప్పానండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి బాబు. ఆయన ఊకొట్టి వదిలేశారండి. తర్వాత ఎస్పీ దేవదాస్ గారితో చెప్పారండి. వాయగొట్టి వదిలిపెట్టాడండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్నారండి. మీకేమి చెప్పాలో తెలవటం లేదు బాబు. ఒకళ్ళకి ముగ్గురున్నారు బాబు. మీరు కొడతారు, వాయ కొడతారు, ఏకంగా సమాధే కడతారు. నాకు అర్థం కావటం లేదు బాబు. పెళ్ళాం బిడ్డలు కలవండి బాబు. మీకు దండం పెడతారు. నన్ను రక్షించండి బాబు. ఏమిటిది? ఓకే, నువ్వేం చెప్పక్కర్లేదు. సుధా, Yes, sir. ఇతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. నన్ను వదిలేశారు. నిజంగా మీరు దేవుళ్ళు బాబు. వస్తాను బాబు. బై ద వే రాఘవ, ఇతని లోపలికి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసి పంపించు. అయ్యి బాబు, మళ్ళీ లోపలికే. అమ్మో అమ్మో. గుడ్ ఈవినింగ్ సార్. ఓ మీరా? ఏ దొంగడో అని కంగారు పడ్డాను. పోలీసులం కదా, ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది. ఏమిటింత రాత్రిపూట వచ్చారు? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. అనుభవజ్ఞులు కదా. అడగండి. బ్రహ్మానందం ఎస్పీ వర్మతో చెప్పిన సాక్ష్యానికి మీతో చెప్పిన సాక్ష్యానికి చాలా తేడా ఉంది. కారణం ఏమిటంటారు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, బ్రహ్మానందాన్ని. నెక్స్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత ప్రాపర్ గా ఉన్నట్లేదు. ఆ డాక్టర్ని మీరేమైనా ప్రశ్నించారా? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చాలా ముఖ్యమైన సైన్ డాక్యుమెంట్. అందులో తప్పుండే అవకాశం లేదు. అర్థం చేసుకోవాలి. అయినా అది హత్యో ఆత్మహత్యో తెలుసుకోవాలంటే స్పాట్కి వెళ్ళి చూస్తే బుర్రన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. నా ప్రశ్న మీ బుర్రకెక్కినట్లేదు. నేను అడిగింది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గురించి. Mr. Rajshekhar, regarding this case, I have already given my conclusions. Good night. దేవదాస్ గారు, నేను ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. ఆ సిబిఐ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళేవో బొమ్మలు అవి పెట్టి టెస్ట్ చేస్తున్నారు. నాకేదో కంగారుగా ఉంది. రాఘవ, అంత రెడీయా? రెడీ సార్. డెడ్ బాడీ బరువు, డమ్మీ బరువు ఒకటేనా? ఒకటే సార్. చెక్ చేశారా? చేశాం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సుధా సార్. రెడీయేనా? రెడీ సార్. మీరంతా వెనక్కి రండి. గెట్ బ్యాక్. రాఘవ, డమ్మీ తీసుకురా. చూడు రాఘవ సార్. ముందు డమ్మీని ఇలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా డెడ్ బాడీని విసిరితే ఎంత ఫోర్స్ ఇచ్చి విసురుతారో అలా విసరాలి. ఓకే? ఓకే సార్. ఇప్పుడు రెండో డమ్మీని ఇలా నిలబెట్టి ఎవరైనా మామూలుగా దూకితే ఎంత ఊపిచ్చి దూకుతారో అలా పుష్ చేసి వదలాలి. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. 1 సెకండ్. రాఘవ సార్. డమ్మీ తీసుకో. కొంచెం ముందుకురా. జాగ్రత్త. దాట్స్ ఇట్. రెడీయా? సుధా రెడీ? రెడీ సార్. ఇప్పుడు విసురు. సుధా, ఇప్పుడు గోడకి డమ్మీకి ఉన్న మధ్య దూరం కొలు. 8 అడుగులు సార్. 8 అడుగులా? సెకండ్ డమ్మీ తీసుకో. రాఘవ సార్. తనంతట తానే దూకితే ఎలా దూకుతుందో అలా పుష్ చేయి. ఓకే సార్.
ఇప్పుడు సెకండ్ డమ్మీకి గోడకి మధ్య దూరం కొలు. ఎస్ సార్. 4 అడుగులు సార్. 4 అడుగులా? రాఘవా నువ్వు కిందకి రా. ఓకే సార్. Now mark the places and remove the dummies. Okay, it's over. మిస్టర్ పీపీ జవాన్ని పడేసింది నువ్వే కదూ? సి మిస్టర్ పీపీ, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇడియట్స్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బై ద వే, హౌ ఇస్ యువర్ బీపీ? కమింగ్ సార్. పాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం శవానికి గోడకి మధ్య దూరం 9 అడుగులు. మన మొదటి డమ్మీ, అదే విసిరిన డమ్మీకి గోడకి మధ్య దూరం 8 అడుగులు. మన రెండో డమ్మీ దూకినట్టు వేసిన డమ్మీకి గోడకి మధ్య దూరం 4 అడుగులు. అంటే నిజంగా దూకితే పడాల్సిన చోటుకి శవం పడున్న చోటుకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం తేడా 5 అడుగులు. మన టెస్ట్ ప్రకారం తేడా 4 అడుగులు. ఎవరైనా సరే ఆత్మహత్య కోసం ఎంత బలంగా దూకినా ఇంత దూరం పడ్డం అసాధ్యం. పైగా షీజ్ అ లేడీ. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఎవరో పైనుండి పారేసి ఉండాలి. అంటే ఆవిడ మరణం మరో చోట సంభవించిందంటారా? ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్, చనిపోయిన తర్వాత ఆవిడ పడేసి ఉంటే శవం తల నుంచి రక్తం ఎలా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ మనిషి చనిపోయిన తర్వాత గంటన్నర వరకు శరీరంలో వేడి ఉంటుంది. ఆ తర్వాత రైగర్ మార్చ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసారా బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే లలిత ఎస్పీ వర్మ దగ్గర చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తోంది. సుధా, ఆ శవం మీద నువ్వు చేరపట్రా. ఎస్ సార్. రాఘవ సార్, డిడ్ యు నోటీస్ దిస్? ఈ మార్కు చీర మీద ఉందేమో చూడు. ఇదిగోండి సార్ మార్కు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నడుం దగ్గర నుంచి కిందకు దెబ్బలేమైనా ఉన్నట్టు రాసుందా? లేదు సార్. మరి చీర మీదకి ఈ ప్లేస్ లో రక్తం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకటేనా అని తేల్చుకోవాలి. వెంటనే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఈ బ్లడ్ గ్రూపింగ్ ఏమిటో విత్ ఇన్ 2 or 3 days నాకు తెలియజేయాలి. షూర్ సార్. టెల్ దమ్ ఇట్స్ అర్జెంట్. దమ్ముంటే బయటకు రండిరా. మూతి మీద మేస్తున్నాడు ఎవడైనా ఉంటే రే బయటకు రండిరా, బయటకు రండి. రేయ్ ఏంట్రా మీరేమన్నా పెద్ద మునగాళ్ళ? ఎరా పీపీ, బీపీ ఏమైనా పెరిగిందా నీకు? బీపీ నాకు కదరా, నీకురా డొంగరి. నన్ను డోంగ్రీ అంటావా? డొంగరి నిన్ను కదరా, నీ బాబుని అంటాడురా. రే చేతనైతే కింద సుధా, దమ్ముంటే కిందకి రండిరా. ఎరా నాటుగాని కొట్టొచ్చావా? నాటు కొట్టాల్సిన అవసరం నాకేంట్రా, బుట్టిస్తున్నారా? రాయ్ నేను గేటు దాటి అవతలకి వచ్చానంటే మీకు చేపలు లేకుండా పోతాయి. వస్తున్నాను నుండి. మిమ్మల్ని కొట్టడానికి నేను గేటు దాటి రావాలా? మీరే గేటు దాటి రండిరా. ఏంటి అది చచ్చిందో చంపారు మీరు తెలుస్తారా? తేల్చండిరా, తేల్చండి. రాయ్ అది తేల్చేలాగా మా రవి గారికి నేను ఇంకో పెళ్లి చేస్తాను రా. రాయ్ మినిస్టర్ కూతురిని తీసుకొచ్చి చేస్తాను రా. నాతో పెట్టుకోకండి, డిపాజిట్లు పోతాయి. రాయ్ అవసరమైతే ఢిల్లీ వెళ్తాను రా. ఢిల్లీ 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 వెళ్తాను. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. Come on. మీరు అనవసరంగా అడ్డొచ్చారు బాస్, లేకుంటే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడిని. సుధా,
మనకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం మంచిదంటావా? వాడు మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగితే సహాయం చేయడానికి వచ్చారంటారండి బాస్. వాడు మందులో ఉండడం వల్లే మనకి మంచి క్లూ ఇచ్చాడు. ఆ రవికి ఏ మినిస్టర్ కూతురైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడే, నోటీస్ చేశారా? కరెక్ట్ సార్. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి. హలో, వెతకపోయిన తీగ సామెతలాగా మీకోసమే బయలుదేరాం. అవును, మీరు మళ్ళీ రాలేదేంటి? మీరు రెస్ట్ తీసుకోవడం పూర్తయిందో లేదోనని. అబ్బో, నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. సర్లేండి, ముందు లోపలికి వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, మీ బావగారికి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం గానీ, ఆ విషయంలో మీ అక్కయ్య మీద ఒత్తిడి తీసుకురావడం గానీ ఎప్పుడైనా జరిగిందా? తెలీదు సార్. గత 7-8 నెలలుగా మాకు మా అక్కకు ఏ విధమైన కాంటాక్ట్స్ లేవు. కనీసం లెటర్స్ కూడా రాయనవ్వలేదు వాళ్ళు. ఐ సీ. ఆ పాయింట్ క్లారిఫై అయితే మన కేసుకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సార్, ఆ ఇంటికి సంబంధించిన ప్రతి విషయం ఆ ఇంట్లో పనిచేసే అచ్చమ్మకి, డ్రైవర్కి బాగా తెలుసు. వీళ్ళిద్దరూ వాళ్ళకి చాలా నమ్మకమైన మనుషులు. డ్రైవరా? వాళ్ళకి డ్రైవర్ కూడా ఉన్నాడా? అవును సార్, అతని పేరు వాసు. అవును, పోలీస్ రికార్డులో ఎస్పీ వర్మ గాని దేవదాస్ గాని ఆ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేసినట్లేదు కదా? లేదు సార్. మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఏటి బాబు, ఏటంతనా? కాతంత గట్టిగా చెప్పు. ఏమిటి ఇంకా గట్టిగా చెప్పాలా? అరిచి అరిచి నా గొంతు అరిగిపోయింది. అమ్మ, అచ్చమ్మ, నువ్వు ఎంతకాలం నుంచి వాళ్ళింట్లో పని చేస్తున్నావని నేను నిన్ను అడుగుతున్నాను. పెసరట్లా? అయ్యో, నాకు నావు బాబు. దెబ్బరట్లయితే ఎంచక్క వేసి పెడతాను. అయ్యో 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 అయ్యో. ఎందుకు బాబా ఏడుపు? నీకంత కట్టమే వచ్చిందని. కష్టమా? అది నువ్వు అడుగుతున్నావు. సుధా, సార్, లాభం లేదు. ఆవిడ వెళ్ళిపోమని చెప్పు. చెప్పడవా? నా వల్ల కాదు, సరిగా చేస్తాను. వెళ్ళిపోమంటున్నారా? అదే అదే. బాబు, నమస్కారం. వస్తాను బాబు. నన్నేం చేయకండి బాబు, నాకే పాపం తెలీదు. మరెందుకు అలా చెవుడు దానిలా నటించా? వాళ్ళలా చేయమని చెప్పారు బాబు. అమ్మ అచ్చమ్మ, ఎంత గొప్పగా నటించావు, ఎంత గట్టిగా అరిపించావు. అసలు నిన్ను. సుధా చూడు, జ్యోతి చనిపోకముందు వాళ్ళ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పు. బాబు, పేద్దాన్ని కనికరించండి. నానేమన్నా చెప్పినానని తెలిస్తే వాళ్ళను చంపేస్తారు. చెప్పకపోతే నిన్ను నేను చంపుతాను. లలిత, ప్లీజ్. అచ్చమ్మ, నీకొచ్చిన భయమేమీ లేదు. నీకేం అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. నిస్సంకోచంగా నీకు తెలిసినంత చెప్పు. అలాగేనండి. జ్యోతమ్మ నిజంగా బంగారు తల్లండి. ఆ అమ్మని వాడు పాపం చాలా బాధలు పెట్టేవారు. ఏమిటమ్మా జ్యోతి, ఏదో మంత్రి పదవి పోయినట్టు అలా బాధపడిపోతావేమిటి? నీ భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నట్టు, పైగా ఆ వచ్చే అమ్మాయి కూడా కుంటిది. చింతపండు పుట్టిన ఓ మూల పడి ఉంటుంది. నీకే రకంగానూ అడ్డం కాదు. దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఎంత ఎంత? 4 కోట్లు. ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం. 4 కాదు, 40 కోట్లు వచ్చినా సరే నేను దీనికి ఒప్పుకోను. శివ శివ శివ. పెళ్ళంటూ పేరుకే కానీ అసలు ఆ పెళ్లి వల్ల నీకేం నష్టం రాదు. పైగా మినిస్టర్ గారు అమ్మాయి కుంటిది. ఏదో పాప ఆ పిల్లకి పెళ్ళయిందనిపిస్తే ఆయనకో ప్రిస్టేజ్. అంతేకాదు, ఈ పెళ్ళంటూ జరిగితే డబ్బుతో పాటు సొసైటీలో హోదా, అంతస్తు అన్నీ పెరుగుతాయి. నీ భర్తకు మంచి జరిగితే నీకు జరిగినట్టు కాదా? నా భర్తను మరో ఆడదానితో పంచుకోలేను. ఏదేమైనా సరే నేను దీనికి ఒప్పుకోను. నోర్మోయ్, మర్యాదగా బుజ్జగించి అడుగుతుంటే మొరాయిస్తావేంటి? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా ఆలోచించుకో. తర్వాత ఏం జరిగినా నన్ను అనుకునే ప్రయోజనం లేదు.
చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. జ్యోతి, డోంట్ ఇరిటేట్ మీ. ఆఖరిసరిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టవా? నేను పెట్టను. పెట్టవు? నేను పెట్టను. ఇంతమంది చెప్తున్నా ఏమిటో నీకు ఆ పొగరు? సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టవు? అయ్యో, ఏమిటి అన్యాయం? ఏమయ్యా ప్రసాదరావు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంది? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఏమిటయ్యా, ఏమైనా ఉంటే నయానా భయానా చెప్పుకోవాలి కానీ ఇదేమా గాయిత్యం అయ్యా? లేమా, లే 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 లే. చూడమ్మా, వాళ్ళు మూర్ఖులు. నీకు నేను తండ్రి లాంటి వాడిని. నా మాట విని సంఘం పెట్టేయమ్మా. నేను పెట్టను. నీకు అర్థం కావటం లేదు. ఇవాళ కొట్టారు, రేపు ఏదైనా చెయ్యొచ్చు. అడిగే దిక్కు లేదు. నా మాట విని పెట్టి. నేను పెట్టను. సరే, నీ కర్మ. ఏమయ్యా ప్రసాదరావు, నేను చెప్పదలుచుకున్నా చెప్పాను. ఇక మీరు చేయదలుచుకున్నా చేసుకోండి, అంతే. ఏమిటా పని? నా పెళ్ళని నా ఇష్టం. నోరు మూసుకోవతలకు పో. అది కాదురా. Get out అయితే. ఇంకేం చెప్పొద్దు. లలిత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంత వినాక కూడా మీకు నమ్మకం కుదరటం లేదా? ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసి ఉరికప్ప వెక్కించండి. చూడు లలిత, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈవిడ చెప్పినవన్నీ నిజమని ముందు ప్రూవ్ చేయాలి. ఆ తర్వాతే మనం వాళ్ళు ఏమైనా చేయగలం. ఎవరు? డ్రైవర్ వాసు వెళ్ళేదేనమ్మా? అవునండి. వాసు లేడా? ఆయన ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తాడు? తెలీదండి. మీరెవరు? వాడి ఫ్రెండ్ని బెజవాడి నుంచి వచ్చాను. వస్తానమ్మా. మీ పేరు? రాఘవ. ఒక బంగారు గాజు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీదు. అది జ్యోతి మరణించిన మరునాడు పెట్టింది. పైగా డ్రైవర్ కూడా ఆ రోజు నుంచి కనపడడం లేదు. వెరీ గుడ్. దిస్ మే టర్న్ టు బి ఎ గుడ్ క్లూ. హత్యా ప్రయత్నం చేసిందన్న నేరం మీద ఆవిడ అరెస్ట్ చేశారట. నాన్ సెన్స్. అమ్మాయికి బుద్ధుందా లేదా? వాట్ ద హెల్ షీ ఈస్ థింకింగ్ ఆఫ్ హెర్సెల్ఫ్. అసలు నేరస్తులు ఎవరో తెలిసే టైంలో ఈ తొందరపాటేంటి? నాన్ సెన్స్. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ఆ రోజే అమ్మాయిని ఆపి శాంతపరుచుంటే బాగుండేది. ఏం చేస్తుంది అని తేలిక వదిలేశారు. ఇప్పుడేమైంది? వీరవనిత అని నిరూపించుకుంది. షట్ అప్. మిస్ లలిత, ఆడదానికి ఇంత ఆవేశం పనికిరాదు. అంటే మీ ఉద్దేశం ఆడదానికి ఆవేశం, ఆనందం ఇలాంటివేవి ఉండకూడదు. తన చుట్టూ ఏం జరుగుతున్నా ఆర్తి స్పందించకూడదు. కుక్కిన పిల్ల పడుండాలి, అంతేగా? నా ఉద్దేశం అది కాదు. పెళ్లి కావాల్సిన దానివి 10 మంది నోళ్లలో పడ్డా ఎందుకని? పెళ్లి స్వార్థంతోనూ అహంకారంతోనూ కరడు కట్టిన మగవాడితో మెళ్ళ ఓ తాళి కట్టించుకుని పెంపుడు కుక్కలా పడుండాల్సిన అవసరం నాకు లేదు. నచ్చితే దగ్గరికి తీసుకొని కోపం వస్తే కాలుతో తన్నే మగ పశువుకి బలి పశువుని నేను కాలేను. లలిత, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అందరూ మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారు? వాళ్ళు మగాళ్ళు కనుక. ఓకే, నీ అభిప్రాయం మార్చుకోమని అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఐ నో ఇట్స్ నాట్ మై జాబ్. ఇదిగో, ఇది ఎవరితో గుర్తుపట్టగలవా? ఇది మా అక్కదే. ఇలాంటివి నాకొకటి మా అక్కకొకటి మా నాన్న చేయించారు. ఇదిగో రెండోది నా చేతిగా ఉంది. అవును,
ఇది మీకెలా వచ్చింది? ఆ వివరాలు తర్వాత చెప్తాను. కాసేపట్లో మిమ్మల్ని జామీన్ మీద విడుదల చేస్తారు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అనవసరమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఓకే? నాకు తెలియదంటే నమ్మరే? ఇదిగో మేము ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించాం. నిజం చెప్పు. నిజమే సార్. 15 రోజుల నుంచి ఆయన ఊళ్ళో లేరు. 15 రోజుల నుంచి మీ ఆయన ఊళ్ళో లేడు, కానీ రోజు ఆయన బట్టలు మాత్రం ఉతికారేస్తున్నాం. అవి ఎప్పటి నుంచో ఉతుకుదామని ఇవాళే ఉతికి ఆరేస్తాను సార్. దబాయించుకో. నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేరే బట్టలే. చూడు, 24 గంటలు టైం ఇస్తున్నాం. మర్యాదగా లొంగిపోమని చెప్పు. అలా లొంగకపోతే అతన్ని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. కానీ ఈలోగా నిన్ను, అతనికి సంబంధించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. రాఘవా, కమా. పోనీ. సుధా, కారాపు. మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి. నేను తర్వాత వస్తాను. ఏమండి? ఏమండి? ఏమిటి ఈ టైంలో వచ్చావు? మొన్న మీ ఫ్రెండ్ అని చెప్పి మన ఇంటికి వచ్చారే, అతను ఇంకొక అతను కలిసి వాళ్ళు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళు సిబిఐ వాళ్ళంట. మీరు 24 గంటల్లో లొంగిపోవాలని బెదిరించి వెళ్ళారు. నాకేదో భయంగా ఉందండి. ఇప్పుడేం చేయాలి? ఇదిగో బామ్మర్ది, ఆడలదేదో కంగారు పడుతుంటే నువ్వు కూడా కంగారు పడతావేంటి? నీ బావ ఈ సారా సాంబయ్య ఉన్నంత వరకు నీకేం భయం లేదు. పగలే పోలీసులకి రావాలంటే భయపడతారు. ఒకవేళ వచ్చారే అనుకో, ఇదిగో ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో. ఒకే ఏటు, మిగతా నేను చూసుకుంటానుగా. ఇదిగో కత్తి పట్టుకో. పద. ఎక్కడికి? వివరాలు తర్వాత చెప్తాను, ముందు కదులు. ఏది? వాడితో పాటు నిన్ను తీసుకెళ్లాలా? అంత మనగాడివా? చూస్తావా?
ఏమిటో గుర్తుపట్టావా? మాట్లాడవే. దీని మీద సంతకం పెట్టు. ఏంటిది? బంగారు గాజు కోసం ఆ అమ్మాయిని నువ్వే చంపినట్టు నీ వాంగ్మూలం. సార్ నేను చంపలేదు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నా మాట నమ్మండి సార్. చనిపోయిన జ్యోతమ్మను మేడపై నుండి పడేసింది నేనే సార్. కానీ ఆవిడ నేను చంపలేదు సార్. జరిగిందేమిటో చెప్పు. ఆ రోజు కారు షెడ్లో పెట్టి తాళాలు ఇవ్వడానికి మేడపైకి వెళ్ళాను సార్. జ్యోతమ్మ మనసు మీద శవమైపడింది. వాళ్ళంతా కంగారు పడుతున్నారు. రాజు నువ్వా? లబరా లబరా రాజా లబ్ లబ లబ లబ్. అది సార్ జరిగింది. అనవసరంగా నన్ను ఈ కేసులో లాగుతారని భయపడి దాక్కున్నాను సార్. అంతే సార్. సుధా, సార్. టేక్ హిమ్ అవే. పని మనిషి సాక్ష్యం ప్రకారం జ్యోతిని హింసించేవారని, ఈ డ్రైవర్ సాక్ష్యం ప్రకారం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని తేలిపోయిందిగా. దెన్ వాట్ ఫర్ యువర్ వెయిటింగ్? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా. చేయొచ్చు సార్, కానీ ఆ నలుగురు అనుమానితుల్లో అసలు హంతకుడు ఎవరో తేలాలంటే ఇంకొక విషయం క్లియర్ కావాలి. ఏమిటది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో జ్యోతి తల మీద తప్ప మరెక్కడా గాయాలు లేవనుంది. కానీ జ్యోతి చీర మీద మోకాలి కింద భాగంలో ఒక రక్తం మనకుంది. ఆ రక్తం జ్యోతిది కాకపోతే ఖచ్చితంగా హంతకుడిది అయి ఉండాలి. ఆ విషయం తేల్చుకోవడానికి జ్యోతి చీరను ల్యాబ్కు పంపించాను. రిపోర్ట్స్ మే కమ్ అట్ ఎనీ టైం. మే కమిన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యు ఆర్ కరెక్ట్ సార్. ఆ చీర మీద ఉన్న రక్తం జ్యోతి రక్తం ఒకే గ్రూప్ కాదు సార్. జ్యోతి రక్తం బి పాజిటివ్ గ్రూప్, ఆ చీర మీద ఉన్న రక్తం ఓ నెగిటివ్ గ్రూప్ సార్. గుడ్. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ నలుగురు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం ఎలా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్లడ్ శాంపుల్ సంపాదించటం ఇట్స్ నాట్ ఏ జోక్. అక్కర్లేదు సార్, ఆ పని ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు? మేము మొదటిసారి ఆ ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడు. అందులో ఒక భాగముగా రేపటి నుండి ఒక వారం రోజులు మా ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చి టీకాలు వేయుదురు. ఆ సమయమున మీ రక్తమును పరీక్షించి మీ రక్తము ఏ గ్రూపుకు చెందినదో కూడా తెలుపబడను. సో ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద యాప్. వెరీ గుడ్. పంకజం అనే గొప్ప ఫిగర్ ఉండేదో ఆవిడ ఇంతవరకు మర్చిపోలేకపోతున్నానంటే ఆ అందం ఎలాంటిదో అర్థం చేసుకోవాలో. మీ టేస్ట్ నాకు తెలీదా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అలా చూడకండి సార్. ఇన్నాళ్ళకి నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను సార్. దాట్స్ గుడ్. మీకు ఇంకో శుభార్త సార్. ఏమిటది? నేనే కాదు సార్, మిమ్మల్ని ప్రభుత్వం వారు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్. ఒక్కసారి తమరు చూడండి మరి. మిస్టర్ దేవదాస్, యు ఆర్ అండర్ అరెస్ట్. హియర్ ఇస్ ద వారెంట్. ఫర్ వాట్? జ్యోతి కేసులో లంచం తీసుకున్నందుకు, ఆ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు. ఆన్ ది సేమ్ చార్జెస్ యు ఆర్ ఆల్సో అండర్ అరెస్ట్ మిస్టర్ వేద. అరెస్ట్ దెమ్. అర్థం చేసుకోవాలి. 2 రోజుల నుంచి ఆ వాసుగాడు కనపడడం లేదు. వాడు ఏమయ్యాడో ఏమిటో.
నాకేదో అనుమానంగా ఉంది. వాడిని కనుక సిబిఐ వాళ్ళు పట్టుకున్నారంటే మన కొంపలు మునుగుతాయి. ఏమీ మునగవు. బ్యారెల్ పెట్టులో వేసిన ఓట్లాగా వాడు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటాడు. చిన్న పోలీసులు వస్తున్నారు. మిస్టర్ ప్రసాదరావు, యువర్ అండర్ అరెస్ట్. నాన్న ఎందుకు? మీ కోడలిది ఆత్మహత్య కాదు, హత్యని తేలినందుకు, ఆ హత్యకు కారకులు మీరే అయినందుకు. నో, అబద్ధం. నా కోడలు నేను కన్న కూతులా చూసుకున్నాను సార్. కావాలంటే వీళ్ళు ఎవరినైనా అడగండి. అయినా నా కోడల్ని చంపుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది సార్? పెళ్ళైన నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయడానికి, డబ్బు హోదా పెరుగుతుందని ఆశతో ఓ కుంటమ్మాయిని రెండో కోడలుగా చేసుకోవడానికి, అందుకు జ్యోతి ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపేశావు. అది ఆత్మహత్య అని అందరినీ నమ్మించడానికి ఆమె శవాన్ని మేడ మీద నుంచి పడేశావు. అంతా అబద్ధం. ఇదో పెద్ద కట్టు కదా. ఏ ఆధారం లేకుండా నన్ను అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. Is it? రాఘవ. ఎస్. ఇప్పుడేమంటావు మిస్టర్ ప్రసాదరావు? జరిగిందంతా మీ డ్రైవర్ మాతో చెప్పేశాడు. అరెస్ట్ హిమ్. ఆగండి సార్. ఆ హత్యకు మా నాన్నగారికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ హత్య చేసింది నేను సార్. నీ తండ్రిని కాపాడుకోవడం కోసం త్యాగం చేస్తున్నావా? లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఏమిటా నిజం? ఆ రోజు జ్యోతి మాట్లాడమే. నీ గురించి నేను పూర్తిగా మారిపోయాను. తాగుడు మానేశాను, బయటికి వెళ్ళడం కూడా మానేశాను. మరి నా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఏమండి, మీకు దండం పెడతాను. ఆ ఒక్క విషయంలోనూ నన్ను బలవంత పెట్టద్దు. అది తప్ప మీరేం చేయమన్నా చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తానండి. అయితే ఓ పని చేయి. నన్ను వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. మీ పుట్టింటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అప్పుడైనా నా బతుకు నాకు నచ్చిన రీతిలో మలుచుకుంటాను. ప్రశాంతంగా బతుకుతాను. ఈ ఇంట్లోంచి వెళ్ళటం అంటూ జరిగితే నా శవమే వెళ్తుంది. ఇడియట్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే. ఇప్పటికే పోతరాజు మావయ్య నాన్న నీ విషయంలో చాలా విసిగిపోయినారు. వాళ్ళు నేను ప్రాణాలు బదలరు. కానీ ఈ పోతరాజు మావయ్య మినిస్టర్ గారి కుంటి కూతుర్ని పెళ్లి చేసుకుంటే లక్షలకు లక్షల కట్నంతో పాటు ఆయన మరణానంతరం ఆస్తిని కూడా కట్టబెడతానని ఆశ చూపించాడు. ఇది వట్టి కట్టు కదండి బాబు. అబద్ధం, పచ్చ అబద్ధం. ఈ కుటుంబంతో నాకు ఎటువంటి పరిచయం లేదండి. ప్రసాదరావు నాకు చుట్టం కాదు, బంధువు కాదు, ఆఖరి స్నేహితుడు కూడా కాదండి. ఈ మధ్యనే కలిసాం ప్యాకెట్లు. అదే నా జ్యోతి మరణానంతరం. నాకు ఈ కుటుంబంతో పరిచయం ఉంటే ఇంత ఘోరం జరగనిచ్చేవాడినా అండి? ఏమయ్యా ప్రసాదరావు, చిచ్చి 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 డబ్బు కాసిపడి ఇలాంటి కక్కుతు పని చేస్తావుటయ్యా? థూ థూ థూ. జన్మలో నీతో మాట్లాడినయ్యా, ఈ జన్మలో నీతో మాట్లాడినయ్యా. మిస్టర్ పీపీ, ఎవరు ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం. అర్థమైందా? వెళ్ళండి. ఏంటండి? అటు అట్టండి. మనకేం అభ్యంతరం? సో మిస్టర్ రవి, సంతకం పెట్టనందువల్ల మీ భార్యను చంపానంటావు, అవునా? చంపాలని చంపలేదు సార్. కోపంతో కొట్టిన మట్టి నిజమే, కానీ చచ్చిపోతుంది అనుకోలేదు సార్. యూఆర్ రైట్. ఆమె అప్పుడు చచ్చిపోలేదు. సార్, ఎస్, జ్యోతి నువ్వు కొట్టినప్పుడు చచ్చిపోలేదు, ఆ తర్వాత చంపబడింది. చంపిన వాళ్ళు కూడా ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పడం కంటే వాళ్ళంతటా వాళ్లే ఒప్పేసుకుంటే బాగుంటుంది. ఇంకో క్లూ కూడా ఇస్తున్నాను. జ్యోతి చనిపోయిన రోజు ఆమె కట్టుకున్న చీర పైన ఆమె రక్తమే కాదు, ఇంకొకళ్ళ రక్తం కూడా ఉంది. అది ఓ నెగటివ్ గ్రూప్కి చెందింది. అదెవరిదో అతనే హంతకుడు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా తప్పు చేసిన వాళ్ళెవరో ఒప్పుకోవాలి.
నిజం ఒప్పుకోవడానికి 2 నిమిషాలు చాలదా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాకు తెలీదు. ఏం జరిగింది? ఎందుకు చంపావు? చెప్పు. చెప్తాను. జ్యోతి అంటే నాకు ప్రాణం. ఆమె నా జీవితంలో ఒక అబ్సెషన్ గా మారిపోయింది. ఎప్పుడు ఆమె గురించే ఊహించుకుంటూ ఆమెను మానసికంగా అనుభవించేవాణ్ణి. ఆ రోజు రవి కోసం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు. మేడపైకి వెళ్ళి చూశాను. జ్యోతి మంచం మీద పడుంది. ఆమె నా పరిస్థితుల్లో చూసేసరికి జ్యోతి మీద అంతవరకు నేను పెంచుకున్న కోరికల అగ్నిపర్వతం బద్దలైంది. రవి మా ఇంట్లోనే ఉన్నాడు. నీతో సంతకం పెట్టేసుకురమ్మని నన్ను పంపించాడు. బావగారు, ఇన్నాళ్ళు వాళ్లే అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడానా? ఎందుకండి నన్ను ఇలా హింసిస్తారు? వాడొట్టి మూర్ఖుడు. నీలాంటి అందమైన భార్యను వదులుకోవాలనుకుంటున్నాను, కానీ నేను మూర్ఖుణ్ణి కాదు. నిన్ను వదులుకోలేను. బావగారు కాదు. జ్యోతిని చంపేశాను. చేతులారా నేనే చంపేశాను. అయితే ఇది కలక నిజమే.
పెదవికి చిలిపి దాహం కలికి పెదవితో కలుపు స్నేహం వయసు వీళ్ళను శృతులు చేసే ఋతువు మధుమాసం తీపి నడుమ నలయలు దోచే క్రతువు మన కోసం మరులు సయ్యను విరుల శయ్యను పరిచి పరువం చిగురు పెదవికి చిలిపి దాహం కలికి పెదవితో కలుపు స్నేహం